ఓట్లు కేవలం ప్రభుత్వాలు అన్యాయంగా గెలవటం కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను బాజీ గారు. మీకు చాలా నిశ్చితంగా నిర్దిష్టంగా మీ అభిప్రాయం తెలియజేశారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం. సో మామిడి గిరిధర్ గారు, అంటే మనకి సమస్య లేదు కానీ దక్షిణాది రాష్ట్రాలకి బోల్డ్ అండ్ ఇన్వేషన్స్ కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాలు అబోవ్ ఇండియాస్లో ఈ సమస్య చాలా ప్రబలంగా ఉంది. మనకి లేకపోలేదు, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో లేకపోలేదు కాదంట్లా. కానీ ఏంటంటే మనం నెక్స్ట్ అంటే అసోం ఇన్సిడెంట్ దగ్గర కూడా వచ్చేప్పుడు అది డీటెయిల్గా చర్చిద్దాం. నిన్న సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? పత్రి, మీకు కోపానలిస్ట్కి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి, శుభోదయం. చూడండి, ఎస్ఐఆర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. అది మన ఎలక్షన్ కమిషన్ అధికారాల్లో భాగంగా ఎలక్టోరల్ రూల్స్ ని రివైజ్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు ఉన్నది. దాన్నే వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఒక పొలిటికల్ రంగు పూసేటువంటి ప్రయత్నం ఈ పార్టీలు చేస్తున్నాయి. రివిజన్ అన్నది తప్పనిసరిగా ప్రతి ఎలక్షన్ ముందర చేయాలి. గతంలో చాలా లేట్ అయినాయి ఇవన్నీ రాష్ట్రాల్లో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వచ్చినాయి. మనకు డేటాబేస్ అంతా కూడా చాలా పక్కాగా ఉంది. పుట్టుకలు, చావు ఇవన్నీ కూడా మనకు రిజిస్టర్ అవుతున్నాయి. ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు, చాలా తొందరగా చేయొచ్చు. టెక్నికల్ గా మనకు ఎలక్ట్రానికల్ గా ఇవన్నీ చేయొచ్చు. అందుకని సుప్రీంకోర్టు దాన్ని అపోజ్ చేయలేదు. ఇప్పుడు వారు చెప్పినటువంటి లాజిక్ కోర్టులో వీళ్ళు చెప్పలేదు. కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ కోర్టులో చెప్పలేదు. కోర్టులో చెప్పిన సాకులని కుంటి సాకులు చెప్పారు. అక్కడ ఏదో తమిళనాడులో సైక్లోన్ వస్తుంది కాబట్టి పోస్ట్పోన్ చేయండి, ఇటువంటి సాకులన్నీ చెప్పారు. అక్కడ కపిల్ సిబల్ కూడా దాన్ని అపోజ్ చేయలేదు. డిలే చేయండి అన్నారు. సుప్రీంకోర్టు ఏమనిందంటే, మీరు మాకు జస్టిఫికేషన్ తీసుకురండి, ఎందుకు డిలే చేయాలో దాన్ని మేము ఎగ్జామిన్ చేసి కావాలంటే మేము ఎలక్షన్ కమిషన్కి ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్తాము, కానీ మీరు ముందు నాకు జస్టిఫై చేయండి అన్నారు. వీళ్ళు ఇచ్చిన గొంతెమ్మ కోరికలన్నీ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, అక్కర్లేదనింది. బట్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ హియరింగ్ మనకు కేరళకి December 2 ఇలా డేట్లు ఇచ్చారు. మనకు తమిళనాడుకు ఒక డేటు, బెంగాల్కు ఒక డేటు, ఇవన్నీ రెండు మూడు డేట్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ ఎక్కడ కూడా ఎస్ఐఆర్ ఆపడానికి వీలేదని చెప్పారు. ఇంకో చాలా ముఖ్యమైన విషయం దీంట్లో ఏంటంటే కనుక, ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు. దీన్ని ఇంత రాజకీయం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ చేతిలో ఉంది. తమిళనాడు అడ్మినిస్ట్రేషన్ డిఎంకే చేతిలో ఉంది. బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ మమతా బెనర్జీ చేతిలో ఉంది. కర్ణాటక, కేరళ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని నాన్ బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కర్ణాటక మనకు కాంగ్రెస్ స్వాధీనంలో ఉంది. మరి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉండి ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ కి బీజేపీని ఎలా లింక్ పెడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా లింక్ పెడతారు? కేంద్ర ప్రభుత్వం వీళ్ళలో ఓట్లను తీసేసే ప్రక్రియ చేస్తోంది, ముస్లింస్ ని తీసేసే ప్రయత్నం చేస్తోంది, మా ఓటు బ్యాంకుని వీళ్ళు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? బికాస్ ఇవన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయి, ఇవన్నీ ఆన్లైన్ ఉంటున్నాయి. వాళ్ళు పిటిషన్స్ వేయొచ్చు, కాబట్టి సుప్రీంకోర్టులో రిలీఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అటువంటిది గతంలో బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ కి సంబంధించి కూడా చాలా కేసులు వేసిన సుప్రీంకోర్టు ఫైనల్ గా అవన్నీ తోసిపుచ్చింది. ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాన్ని వారు ధృవీకరించారు. ఇప్పుడు అదే పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ గా వాళ్ళు చేస్తున్నారే కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. కపిల్ సిబల్ గారి ఆర్గ్యుమెంట్స్ చూస్తే కనుక ఒక మనం ఏమంటారంటే ఒక మంచి అనుభవం ఉన్నటువంటి లాయర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ లాగా అస్సలు కనిపించలేదు. ఎవరో జూనియర్ లాయర్ ఎలా చేస్తారో అలా చేస్తున్నాడు. ఎమోషన్ అక్కడ కోర్టులో ఎమోషన్స్ ఆయన తీసుకొస్తున్నాడు. లా పాయింట్స్ కాదు, ఫ్యాక్చువల్ పాయింట్స్ కాదు, దానికి సంబంధించినటువంటి ఏవైతే సత్యాసత్యాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పాలసీ పాయింట్స్ కానీ ఇవేం చెప్పలేదు ఆయన. అని చెప్పిందంటే ఎమోషనల్ పాయింట్స్ మాట్లాడాడు అక్కడ. సో అందుకని సుప్రీంకోర్టు వీళ్ళని కంప్లీట్ గా తిరస్కరించింది. ఇది ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అనుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించాలనుకోవడం తప్పు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలు, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల ఆధారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ దానికి వీళ్ళు ఒక పొలిటికల్ రంగు వేసి ఎలక్షన్ కమిషనర్ ఈయన మన ప్రధానమంత్రి బీజేపీ అధీనంలో ఉన్నారు అని చెప్పి వీళ్ళు దానికి లింక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకు సుప్రీంకోర్టు ఆపోజిషన్ వ్యతిరేకంగా ఏమైనా జడ్జిమెంట్ వచ్చిందంటే కనుక సుప్రీంకోర్టుని కూడా వీళ్ళు భ్రష్టు పట్టిస్తారు. గతంలో కపిల్ సిబల్ ఒక సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకంగా ఆయన ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారు మనకు పార్లమెంట్ లో. కాబట్టి మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ని వీళ్ళు భ్రష్టు పట్టిస్తారు వీళ్ళ అజెండాకి విరుద్ధంగా ఉంటే కనుక. అది చాలా డేంజర్. మనకు హుందాగా యాక్సెప్ట్ చేయాలి. ఇన్ఫాక్ట్ మనకు ఆర్జేడీ బీహార్ లో వాళ్ళు హుందాగా యాక్సెప్ట్ చేశారు. అవును మేము ఓడిపోయామని యాక్సెప్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ ఏమో ఓట్ చోరీ ఇప్పుడు కూడా అంటున్నారు. ప్రజల తీర్పుని మనం శిరసావహించడం నేర్చుకోవాలి.
బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు మనకు అదే లాజిక్ చూస్తే కనుక మరి జూబ్లీ హిల్స్ ఎలా గెలిచారు వాళ్ళు? జూబ్లీ హిల్స్ రివిజన్ కూడా అదే ఎలక్షన్ కమిషన్ చేసింది కదా, మరి కాంగ్రెస్ గెలిచింది కదా, కర్ణాటక ఎలా గెలిచింది, తెలంగాణ ఎలా గెలిచింది, అవే రివిజన్స్ వల్లనే గెలిచింది కదా. గతంలో ఇవన్నీ ఎలక్టరల్ రోల్స్ రివిజన్ అయినాయి కదా. వైసీపీ ఎలా గెలిచింది, డిఎంకే ఎలా గెలిచింది. కాబట్టి వీళ్ళు గెలిస్తేమో అంత పారదర్శకంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. వీళ్ళు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ తిడతారు, సుప్రీంకోర్టుని తిడతారు, మనకున్నటువంటి సంస్థలన్నీ వ్యవస్థలన్నీ తిడతారు. ఇది చాలా మన డెమోక్రసీని నీరు గార్చే దాన్ని దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఇది. అది ఫస్ట్ అపోజిషన్ చేసుకున్నది చాలా తప్పు. గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఈసారి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం గెలవాలని ఏం గ్యారంటీ లేదు. అదే దాన్ని తిరస్కరించలేం మనం. కాబట్టి గెలుపు ఓటములు అతీతంగా చాలా పారదర్శకంగా మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకు అఖిలేష్ యాదవ్ కానీ లేదా మనకు తేజస్వి యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చాలా ఉందని చెప్పాడు. అలాగే ప్రశాంత్ కూడా ఓట్ చేయని అని అనలేదే. బీజేపీ ఓడిపోయినటువంటి ప్రాంతాల్లో వీళ్ళు ఓట్ చేయని అనలేదు ఎవరి గురించి కూడాను. ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా, కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా బీజేపీ చాలా రాష్ట్రాలు ఓడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఓడిపోయింది. ఎప్పుడు కూడాను ఎలక్షన్ కమిషన్ తిట్టడం లేదా ఓట్ చోరీ అని అనలేదు. కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాలి, మన ఇన్స్టిట్యూషన్స్ గౌరవించడం నేర్చుకుందాం. అదే సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. అందుకనే ఈ ప్రాసెస్ ని ఆపలేదు. ఆపకుండా పారదర్శకంగా చేయండి. మీరు దీంట్లో ఏమైనా ఒకటో ఒకరు మీకు కనిపిస్తే స్పెసిఫిక్ ఇష్యూస్ తీసుకొని మా దగ్గర రండి, మేము దాన్ని డీల్ చేస్తామన్నారు. ఇంతవరకు అపోజిషన్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ఎక్కడ కూడాను స్పెసిఫిక్ గా లేవు. కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఎమోషనల్ గా మాట్లాడారు. అందుకని ఇక్కడ తేడాలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నారు, ఇటువంటి ఎందుకు తొందర చేయకూడదు రూల్ ఉందా? వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర ఇప్పుడు మనంతా డేటా అంతా కన్సాలిడేటెడ్, దేశవ్యాప్తంగా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ వాటి ఆధారంగా చేయొచ్చండి. ఎందుకు చేయకూడదు అవి? పైపెచ్చు ఇందాక వారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఎంత తప్పో మనం చూడొచ్చు. 50 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నా కానీ భారత పౌరసత్వం తీసుకోకపోతే ఓటేసే అధికారం ఉండకూడదు వాళ్ళకి. ఫస్ట్ ఫండమెంటల్ ఇది అర్థం చేసుకోవాలి. భారత పౌరుడే ఓటు వేయాలి. భారత పౌరసత్వం లేనటువంటి వాళ్ళు, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని ట్యాక్సులు కట్టినా, ఎంత సేవ చేసినా దేశానికి, వాళ్లకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు అన్నది భారత పౌరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి భారత పౌరసత్వం తీసుకున్న వాడికి హక్కు ఉంటుంది. అద్నాన్ సామి తీసుకున్నాడు, అతనికి హక్కు ఉంటుంది తప్పకుండా. కానీ హక్కు ఇక్కడ భారత పౌరసత్వం తీసుకోకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ దేశంలో నివసిస్తూ చాలా కాలంగా ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా వేరుపారేయాలి. అది ఏ మతస్థుడైనా కానీ, డజంట్ మ్యాటర్. అందుకనే అక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ ఈ సమస్య విపరీతంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి వస్తారు, ఫేక్ ఆధార్ కార్డులు ఇవన్నీ పెట్టుకుంటారు, నడిపిస్తుంటారు. అది ఎప్పుడైతే ఎస్ఐఆర్ లో వెరిఫికేషన్ లో అది బయోమెట్రిక్స్ వీటికి లింక్ అయి చెక్ చేస్తారో, చెక్ చేసినప్పుడు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. చూస్తున్నాం, వేల సంఖ్యలో అందరూ బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారు. కొన్ని వేల సంఖ్యలో మనకు ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడీస్ అన్ని మనకు చెరువుల్లో, నదుల్లో బయట దొరుకుతున్నాయి, మనం చూస్తున్నాం. రైట్ గిరిధర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళాం. బషీర్ అహ్మద్ గారు, ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950లోని సెక్షన్ 22, అలాగే ఎలక్షన్ రిజిస్ట్రేషన్ గైడ్లైన్స్ 1960లోని రూల్ 21A కింద మనం వీటిని పరిగణలోకి తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే మీరు న్యాయవాది కాబట్టి, సీనియర్ న్యాయవాది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అంశాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తారు. చేసినప్పుడు ఈ ఫాల్స్ క్లెయిమ్స్ బై వేరియస్ పార్టీస్, మీరు ఒక్క డిఎంకేనే నిందించక్కర్లేదు, లేదా మమతా బెనర్జీనే నిందించక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు అన్ని పార్టీలు చేస్తూ వస్తున్న ప్రక్రియ. బాజీ గారు ఒక వింత వాదన తీసుకొచ్చారు. ఎప్పుడో మేము